హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కేఎఫ్సి, ఇంట్లోనే కేఎఫ్సి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేనైతే ఈ బ్లాగ్లో చూపిస్తాను. పిల్లలు ఉన్న వాళ్ళు ఏదైనా హోమ్ ఫుడ్ చేసుకొని తినడము 100% బెటర్ అని చెప్తాను నేను. అది ఏదైనా కానివ్వండి. సో మా చిన్న పాప చూడండి ఎలా తింటుందో. వీడియోలోకి అయితే వచ్చేద్దాము. కేఎఫ్సికి కావాల్సింది కొంచెం మెత్తటి చికెన్, నేనైతే కొంచెం క్వాంటిటీలో తీసుకున్నా. కొన్ని పాలు, గరం మసాలా, కారం, డార్క్ సోయా సాస్, వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ, సాల్ట్, పెరి పెరి కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి అయితే నేను పెరి పెరి వాడతాను. మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటాం. మనం ఇది 1 డే ముందు ఇలా చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 1 డే కాకపోయినా కూడా నేనైతే ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇట్లా మిక్స్ చేసుకున్నాక మనం తీసుకున్న చికెన్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్ ప్లేస్లో నేనైతే నిమ్మకాయ ఒక్క చెక్క తీసుకుంటున్నా గైస్. వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డార్క్ సోయా సాస్ మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఎగ్ రైస్ మా పెద్ద పాప బాగా తింటుంది. సో ఎగ్ రైస్లోకి నేనైతే ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. ఇలా ఆల్ మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు పాలు, పెరి నేను ఇందులో కొంచెం మిక్స్ చేసిన తర్వాత పౌడర్లో కూడా మిక్స్ చేస్తాను, పిండిలో కూడా. అది కూడా వీడియోలో చూపిస్తాను. జస్ట్ క్రిస్పీనెస్ కోసం ఈ పెరి కూడా మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. ఆలు చిప్స్ ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు పైన ఇట్లా క్రంచ్లా కనిపించడానికని కొంచెం స్పైసీ కోసం అయితే చల్లుతా. సో ఇది కూడా అంతే. నేనైతే పాలు తీసుకున్నా. నార్మల్గానైతే మజ్జిగలో నానబెట్టి ఓవర్ నైట్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. కానీ నేను ఇది చికెన్ లాలీపాప్స్, మామూలు చికెన్ పకోడీ లాగా చేస్తున్నా. చికెన్ లెగ్ పీసులతో చేసే వాళ్ళు అయితే మాత్రం మజ్జిగలో ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ టైంలో చేసుకుంటారు. సో ఇది చికెన్ పకోడీ లాగా కాబట్టి, చికెన్ పకోడీ కేఎఫ్సి కాబట్టి నేనైతే ఇలానే చేస్తున్నా. ఇలా మొత్తము మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా మిక్స్ అయ్యి ఇలా ఒక 2-3 hours మీకు ఎంత టైం సెట్ ఉంటే అంత టైం, మినిమం ఒక 2 hours అయితే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను వీడియో తీయడం మర్చిపోయా. ఇంకొక బౌల్ లాంటి గిన్నెలో నేనైతే వాటర్ అయితే పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా గైస్. కూల్ వాటర్ కంపల్సరీ. సో 2 hours తర్వాత ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్ఫ్లోర్, నేనైతే గుడ్ వైబ్స్ వాళ్ళే తీసుకున్నా, కొద్దిగా కారం, మళ్ళీ కొంచెం పెరి పౌడర్, మళ్ళీ మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్, ఇలా మిక్స్ చేసుకొని అయితే ఇలా పిండి అయితే రెడీ చేసుకున్నా. ఇవి అయితే కూల్ వాటర్ చెప్పా కదా, వీడియో తీయడం మర్చిపోయా అని చెప్పేసి ఎక్కువ కూల్ అవ్వలేదు. అందుకని చెప్పేసి అయితే నేను ఐస్ కూడా మిక్స్ చేస్తున్నా. అందులో కూల్ వాటర్లో డిప్ చేసి పెట్టాలి. నార్మల్ వాటర్ అయితే రాదు. సో ఖచ్చితంగా కూల్ వాటర్ అయితే ఉండాలి గైస్. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ అయితే ఈ పిండిలో అయితే కొంచెం లైట్గా, మరీ ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా లైట్గా పిండి పట్టేలాగా ప్రెస్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. జస్ట్ 1/2 సెకండ్ అలా వేసుకొని తీసేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు పిండి కరెక్ట్గా ముక్కలకైతే పడుతుంది. సో ఆల్ ప్రాసెస్ అంతా ఇలానే చేసేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉండనివ్వద్దు. వెంటనే ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలాసేపు ఉంటే ఏమైందంటే పిండి అనేది పైన ఉన్నది అనేది మెత్తబడేసి క్రిస్పీనెస్ అయితే పోతుంది. సో వెంటనే వెంటనే వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇద్దరు ఉంటే చాలా ఈజీ అవుతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇద్దరు కలిసి చేయండి. తక్కువ క్వాంటిటీ అయితే పర్లేదు. చూడండి, నేను అలా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే ఇట్లా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇలా అయితే ముక్కలు అయితే ఇలా వేసేసుకోవాలి. ఎంత బాగుందంటే గైస్, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది.
కానీ ఆ రోజు అమావాస్య అయిపోయి నేను ఈ యాక్చువల్గా ఇది మొన్న సండే రోజు పోస్ట్ చేయాల్సిన వీడియో కొంచెం లేట్ అయింది. ఆ రోజు చేసా, సండే రోజు చేసా ఇది KFC నేను సండే స్పెషల్గా. సండే రోజు అమావాస్య కదా, లక్ష్మీదేవి పూజ ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే టేస్ట్ చూడలేదు. చాలా బాగుందని చెప్పారు. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా తిన్నారండి. నాకైతే చేసిన సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్ ఉండిపోయింది. చూడండి, ఇట్లా ఎర్రగా గాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇక్కడ టిష్యూలు వేస్తే ఇంకా ఆయిల్ కూడా ఉండదు. ఇప్పుడు కూడా ఆయిల్ ఏం రాదు, కానీ టిష్యూలు వేస్తే ఇంకా బెటరు. మా ఇంట్లో టిష్యూస్ అయిపోయినాయి, అందుకని చెప్పేసి అయితే నేను డైరెక్టే తీసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ ఇలానే కంటిన్యూ చేయాలి. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఒక బౌల్లో తీసుకున్నాను. క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది అసలు.